అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎలక్షన్ దృష్టిలో శ్రీకాకుళం జిల్లా వచ్చాం. జిల్లాలో ఎచ్చర్ల నియోజకవర్గం వచ్చాం. ఇందాక అక్కడ బీజేపీ అభ్యర్థి నిలబడ్డారు, మా బాస్ స్నేహితుడు ఎన్ ఈశ్వరరావు. ఒకసారి ఆయన కలిసాం. ఈ జిల్లాకు వచ్చిన సందర్భంగా మన ఎచ్చర్ల నియోజకవర్గం జి శిగడం మండలం వచ్చాం. ఇక్కడ బాగా మా తెలగ కమ్యూనిటీ జనం బాగా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ మండలం అంతా కూడా. వారిని ఎప్పుడు అంతకుముందు కూడా వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమం కూడా అద్భుతమైన కార్యక్రమం పెట్టారు. మేము కార్యక్రమానికి రాలేకపోయాం. సరే పనిలో ఈరోజు రాజామటు వెళ్తూ పాలకొండ వెళ్తూ వాళ్ళందరినీ కూడా ఒకసారి సంత ఉరిటి గ్రామం ఇక్కడంతా కూడా బలంగా ఇక్కడ బలమైన వ్యవస్థ ఉంది. ఇక్కడ తూర్పు కాపులు తెలగ కలుసు ఇద్దరు కూడా ఈ ఎచ్చల నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. ఇద్దరు పోటాపోటీగా ఉన్న జనం ఉన్నారు ఈ ప్రాంతాల్లో. మా తెలగ సంఘం పెద్దలందరూ కలవడం చాలా సంతోషం. అందరినీ కోరుతుంది ఒకటే, రేపు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాం. రాష్ట్రంలో అతిపెద్ద జాతిగా ఉన్నాం. కాపు కులం అంటే అతిపెద్ద జాతి తెలగ బలిజ కాపు అంటే మన ఓట్లు డిసైడ్ చేస్తాయి ఎవరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఏ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా. కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా ఉండండి, ఐకమత్యంగా ఉండండి. ఓట్లు వేసే ముందు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. ఎవరికి వేద్దాం, ఏ పార్టీకి వేద్దాం, మంచి వ్యక్తులు చేద్దాం, నిజాయితీ గల వ్యక్తులు చేద్దాం. డబ్బులు మనకు కులానికి ఉపయోగం. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మీ తెలగలకి దొరాన మంచి గౌరవం ఉంది. డబ్బులకి ఎవరు ప్రలోభ పెడితే డబ్బులు మాత్రం ముట్టుకునే ప్రయత్నం చేయొద్దు. డబ్బులు తీసుకుంటే మన కులానికి ఉన్న గౌరవం పోతుంది. అందరూ కూడా ఒక మాట మీద ఉండి రేపు ఎలక్షన్స్ లో మంచి ప్రభుత్వాన్ని, నిజాయితీ కలిగే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.